నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. డయాబెటీస్ అండి. ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లో అధికమైపోతుంది డయాబెటీస్. చాలామంది ఈ మధ్య రీసెంట్‌గా రీసెంట్‌గా ఒక 4-5 ఆర్ 6 కేజెస్ నేను గమనించాను. ఒక 3-4 మంత్స్ నుంచి. జనరల్‌గా అన్ని సింప్టమ్స్ కనపడుతుంటాయి. బట్ వాళ్ళ దగ్గరికి ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి యంగ్‌స్టర్స్ ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ కూడా ఉండవు వాళ్ళకి. సో, వాళ్ళు వచ్చి మన దగ్గరికి అన్ని సింప్టమ్స్ లైక్ ఎలా అంటే డయాబెటీస్ అంటే అందరికి తెలిసిందే. ఎక్కువ యూరిన్‌కెళ్తాం, ఎక్కువ దాహమేస్తది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమందిలో బాడీ తిమ్మిరెక్కడము, నిద్ర లేకపోవడము అండ్ చాలా సింప్టమ్స్ కంటే లాస్ట్ సింప్టమ్‌కి వచ్చాక మజిల్ లాస్ అవ్వడం కూడా జరుగుతది. ఇవన్నీ సింప్టమ్స్ కనపడుతున్నాయని మన దగ్గరికి వచ్చారనమాట. ఏదైనా హెల్త్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అసలు మేము ఈ మధ్య అసలు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని సింప్టమ్స్ తీసుకొనొస్తే నేనన్నాను, ఏమైనా టెస్టులు చేయించారంటే, లేదు మేడం ఏమో టెస్ట్ చేయించరు. నేను యంగ్‌గా ఉన్నాను. నాకెందుకు ఇవన్నీ టెస్టులు? నాకు మంచిగానే ఉన్నాను. ఈ మధ్య కాలంలో నాకు ఇవన్నీ సింప్టమ్స్ కనపడుతున్నాయంటే, మీరెళ్లి ఒకసారి హెచ్‌బీఏవన్సీ అంటే 3 మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అని ఉంటాయి మనకి. సో, 3 మంత్స్ నుంచి మన షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయనేది హెచ్‌బీఏవన్సీతో మనం ఐడెంటిఫై చేస్తామనమాట. హెచ్‌బీఏవన్సీ చేయించుకొనొస్తే 9.7, 9.8, 10, సో 8.7 అలాగా ఎన్నో కేసెస్‌ని మనము ఒక ఈ మధ్యకాలంలో నేను గమనించిన కేసెస్‌ని చూస్తే యంగ్‌స్టర్స్‌లోనేనండి. సో, నేనంటాను శరీరము అంత లెవెల్‌కి వెళ్ళినప్పటి వరకు మనం ఏ సింప్టమ్ తెలియకుండా అయితే ఉండదు. మనకి ప్రీ డయాబెటిక్ అంటేనే మనం ఎక్కువగా గమనించాల్సింది ఏంటంటే, మనము నార్మల్ కంటే మనం తాగే వాటర్ తక్కువున్నా ఎక్కువ యూరిన్‌కి వెళ్ళిపోవడము, లేదంటే మన బాడీలో ఓవర్ స్వెట్ రిలీజ్ అవ్వడము, లేదు అనుకోండి అన్ని సింప్టమ్స్ ఒకరికి అందరికి ఉండవు. ఒక్కొక్క సింప్టమ్ ఒక్కొక్కటి రేడియేట్ చేస్తది. బట్ బేసికల్లీ ఇవన్నీ సింప్టమ్స్ కనపడుతున్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొద్దు అని. సో, కొంతమంది దాహం ఎక్కువేస్తది, కొంతమందికి ఆకలి తగ్గిపోతది, కొంతమందికి విపరీతమైన ఆకలేస్తది. సో, కొంతమందిలో కూర్చున్నా, నిలబడినా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సింప్టమ్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్‌లోనే మనము డాక్టర్‌ని అప్రోచ్ అవ్వడము, లేదంటే మనకు మనమే షుగర్ టెస్ట్ చేసుకుంటే అయిపోతది కదా! సో, చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పిన హెల్త్ వైస్‌గా మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని కొద్దిగా రెగ్యులర్‌గా యోగా చేసుకుంటే అసలు మెడిసిన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా! సో, అలాగా రీసెంట్‌గా వచ్చిన కేసెస్‌ని మేము చూస్తే 22-30 ఇయర్స్‌లోనే ఆల్మోస్ట్ 4-5 కేసెస్ చూస్తున్నామండి మేము. సో, అలా కేసెస్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, అరే! ఆ టెస్ట్ చేయించుకొని వచ్చిన తర్వాత నాకు డయాబెటిసా? అసలు డయాబెటిసే లేదు మేడం. డయాబెటిస్ మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికీ లేదని చెప్పి వాదించారు. నేనన్నాను, మనము జనరేషన్‌ని కాదు, మన ఫ్యామిలీ హిస్టరీలో ఉందో లేదో మనకు వచ్చిందని కాదు పాయింట్. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నేను వాళ్ళందరి లైఫ్ స్టైల్ చూస్తే లేట్‌గా నిద్రపోవడము, లేదంటే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ చేసేవాళ్ళు. ఫిజికల్ యాక్టివిటీ జీరో ఏముండదు. ఇవన్నీ గమనించిన వాళ్ళలో నేను డయాబెటిస్ చాలా వరకు చూస్తున్నాను అనమాట. కాబట్టి ఫస్ట్ నేనేం చేశానంటే ఎక్కువగా భయపడకుండా ఫస్ట్ డయాబెటిస్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించి, సో, వాళ్ళు కొన్ని బేసిక్ టాబ్లెట్స్ పెట్టారు ఫస్ట్ స్టార్టింగ్‌లో. దాని తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మనము రెగ్యులర్‌గా మార్నింగ్ లేచాక రెగ్యులర్ యోగా చేయించడము. ప్రతిరోజు 1 అవర్ యోగా చేయించడం స్టార్ట్ చేశాము. దాని తర్వాత ఒక 200 ఆర్ 250 సేమ్ డైటేనండి అందరికీ నేను మాక్సిమం. కొంతమందికి లైక్ డయాబెటిస్‌తో పాటు బీపీ ఉన్నా, డయాబెటిస్‌తో పాటు ఓవర్ వెయిట్ ఉన్నా, డయాబెటిస్‌తో పాటు ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళకి ఓవరాల్‌గా డైట్ చార్ట్ మారిపోతది. బట్ ఓన్లీ డయాబెటికే ఉండి ఈ సింప్టమ్స్ ఉంటే మాత్రం ఇది ఫాలో అవ్వచ్చు. సో, ప్రతిరోజు మార్నింగ్ రెగ్యులర్‌గా యోగా చేయొచ్చు. జస్ట్ 2.5-3 మంత్స్ మనం మెయింటైన్ చేయించామండి ఇది ప్రాసెస్. సో, డైలీ 1 అవర్ యోగా చేయించి ఒక 200 ఎంఎల్ వాటర్‌లో దాల్చిన చెక్క ముక్క అద్భుతంగా పనిచేస్తది. దాల్చిన చెక్క అనేది డయాబెటిక్‌నే కాకుండా మన బాడీలో లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లడ్ థిక్‌నెస్ ఎక్కువ ఉన్నా, అంటే మనకి బ్లడ్ క్లాట్ అవుతుందని చెప్పారు. ఆ కేసెస్ ఏమైనా ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఓవర్ హెయిర్ ఫాల్ అవుతున్నా, అద్భుతంగా పనిచేసేది ఏదన్నా ఉంది అంటే, మనకు ఔషధ గుణాలున్న ఒక మంచి థింగ్ ఏదైనా ఉందంటే అదే దాల్చిన చెక్క. సో, ఒక 250 ఎంఎల్ ఆర్ 300 ఎంఎల్ వాటర్‌లో 2, 3 దాల్చిన చెక్క ముక్కలు 1 ఇంచ్ ముక్కలేసి, ఒక బెండకాయని కట్ చేసి నీళ్ళలో ఏసి, దాంతోపాటు మెంతులు ఒక పావు స్పూన్ అంతా వేసి, ఒక పుదీనాకులు 10 ఆకులు వేసి ఇవి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచాక 30 సెకండ్స్ టు 1 మినిట్ మరి ఈ కషాయంలాగా వేడి చేయకుండా జస్ట్ ఒక 1 మినిట్ వరకు వేడి చేసి ఫిల్టర్ చేసి పొద్దున ఆఫ్టర్ యోగా మంచిగా ఒక 300 ఆర్ 250 ఎంఎల్ వాటర్ తాగించడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత మంచిగా ఒక రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి, నేను చెప్పానా డయాబెటిక్ లెవెల్ ఇంతవరకు వెళ్తే వీళ్ళలో ఫస్ట్ కనపడే సిమ్టమ్ నరాల బలహీనత, లేదంటే యూరిన్‌కి వెళ్ళినప్పుడు డ్రాప్ బై డ్రాప్ పడడం, లేదంటే వాళ్ళు కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా యూరిన్ కంట్రోల్‌లో ఉండదు, వెళ్ళిపోతది కొంతమందికి. సో, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయంటే బికాస్ ఓవర్ డయాబెటిక్ లెవెల్స్ అయిపోవడం వల్ల నరాల బలహీనత అధికంగా అవుతదనమాట.
సో ఇలాంటి వాళ్ళలో మనము మన రాజగిర సీడ్స్ అంటారు, తోటకూర విత్తనాలు, వీటిని కూడా మనం జావ పౌడర్లో కలిపేస్తాం. ఒకటే రాగి పిండి కాకుండా రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి, తోటకూర విత్తనాలు, రాజగిరా సీడ్స్ అంటారు, వీటిని అన్నింటినీ సమపాలంలో కలిపి పెట్టేసుకొని దానితో దోశ వేసుకోవడము, దాంతో జావ చేసుకోవడము, లేదంటే ఇడ్లీ బ్యాటర్స్లో కొద్ది కలిపి ఈ పౌడర్ని ఇడ్లీ చేసుకోవడం చేసుకొని, దాంతోపాటు పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని తామర గింజలు అంటారు, పూల్ మకాన్ అంటారు, ఐడియా ఉందా? పూల్ మకాన్ అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటీస్ వాళ్ళకి. సో ఇవన్నీ కలుపుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా ప్రిపేర్ చేయించి తినిపించడం. సో వాళ్ళు ఈజీగా చెప్పాం, వాళ్ళ ఇంట్లో చేసుకొని తిన్నారు. లంచ్కి వచ్చాక మంచిగా రెడ్ రైస్ అద్భుతంగా పనిచేస్తుంది. షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నా సరే షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసేది నవారా రైస్, దాన్ని రెడ్ రైస్ అంటారు. ఆ రెడ్ రైస్ని తక్కువ రైస్ ఎక్కువ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది. మరి రెడ్ రైస్ ఎందుకు అంత అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటీస్ అని అడిగితే, మన రెడ్ రైస్ ఒక చిన్న కప్పు తీసుకోండి, దాంట్లో 8 గ్లాసులు వాటర్ వేస్తేనే ఉడుకుతుంది, అది లేకపోతే ఉడకదు. సో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంది కదా, అది మనకి ప్యాంక్రియాస్ స్టిమ్యులేషన్కి బాగా యూజ్ అయ్యి మనకి మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఆ రెడ్ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఎక్కువ ఆకుకూర ఫ్రై అలా మనం లంచ్ ప్రిపేర్ చేసుకొని, లంచ్ తర్వాత మజ్జిగలో కొద్దిగా మెంతుల పౌడర్, మెంతులు మనం అది కూడా మెంతుల్ని నానబెట్టి ఒకరోజు క్లాత్లో కట్టేస్తే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ని లంచ్ తర్వాత మధ్యలో హాఫ్ స్పూన్ కలిపించి తాగించడం చేశాము. దాని తర్వాత 4 to 5 మధ్యలో మనం మంచిగా ఏదైనా గ్రీన్ టీ, ఆ గ్రీన్ టీలో కొద్ది మునక్కాయ ముక్కలు 4-5, కొద్ది సోంపు ఇలా చేసి లైట్గా మరిగించి గ్రీన్ టీ ఇవ్వడము. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ టిఫిన్స్ ఏమైనా పెట్టించాం. ఎర్లీ డిన్నర్ తొందరగా చేయించాం. సేమ్ ఇదేనండి, ఇదే ప్రాసెస్లో చేయించి మనం వితిన్ 3 monthsలో HbA1c 9.2, 9.3 ఉండే వాళ్ళకు కూడా 6.2, 6.8 వరకు కూడా వచ్చింది. చూసారా, 3 months మనం ప్రాపర్గా గైడ్ చేసాం అంతే. రెగ్యులర్ యోగా అండి, మిస్ అవ్వకుండా యోగా చేశారు అండ్ మిస్ అవ్వకుండా టైట్ ప్రాపర్గా. యంగ్స్టర్స్ కదా, భయం క్రియేట్ అయింది, ఖచ్చితంగా చెయ్యాలి. చేస్తున్న కొద్ది ఎవ్రీడే బాడీలో ఒక ఎనర్జీ లెవెల్స్ పెరగడం కానీ, ఎక్కువ యూరిన్కి వెళ్ళే వాళ్ళు నార్మల్గా యూరిన్కి వెళ్ళడం కానీ, తొందరగా నిద్ర పట్టడం కానీ, బాడీ హెవీగా ఉన్న బాడీ కాస్త లైట్ వెయిట్గా అనిపించడం కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ కనపడే కొద్ది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఆ ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు కూడా రెగ్యులర్గా డైట్ చేసుకుంటూ అండ్ ఎవ్రీ వీక్లో 2 times మానిటర్ చేయించాం. షుగర్ లెవెల్స్ ఇంట్లో టెస్ట్ చేయించి పంపించామన్నాం. మార్నింగ్ ఫాస్టింగ్ లెవెల్స్, పోస్ట్ లెవెల్స్ అలా వారంలో 2 సార్లు అలా మానిటర్ చేస్తే 3 months కల్లా వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యి అండ్ అప్పుడప్పుడు మాడిఫై చేసాం. డైట్ చార్ట్ కూడా రెగ్యులర్గా ఇదే కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా డైట్ మారుస్తూ ఉండి అలా చేయడం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యి, సో ఎంతో అద్భుతంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే షుగర్ని బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్స్, ఇప్పుడు స్టార్టింగ్ మనం మెడిసిన్ పెట్టాము, అది కంట్రోల్ అవుతున్న కొద్ది మెడిసిన్ ఆపిచ్చేసి సింపుల్గా ఇదే డైట్ని కొద్ది మాడిఫై చేసుకుంటూ అండ్ స్పెషల్లీ రెగ్యులర్గా యోగా చేయించి తొందరగా పడుకోవడం, ఇవన్నీ ప్లాన్ చేయడం వల్ల HbA1c నార్మల్, దే ఆర్ వెరీ హెల్దీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఏ మెడిసిన్స్ లేకుండా. సో ఇది నచ్చింది ఈ ప్రాసెస్. ఎన్ని రోజులు చేయాలని వాళ్ళు అడగకుండా ఇది బాగుంది మేడం, కంఫర్ట్గా ఉంది, డయాబెటీస్ అని కోసం చేస్తే బాడీలో అన్ని సమస్యలు పోయాయి. మాకి బాడీ హెవీగా ఉండేవాళ్ళు, వెయిట్ కంట్రోల్లో ఉన్నారు. సో కొంతమంది బాగా మజిల్ లాస్ అయిన వాళ్ళు, మజిల్ బిల్డ్ అయింది. సో దే ఆర్ చాలా వీక్గా లెథార్జిక్గా ఉండేవాళ్ళు యాక్టివ్ అయ్యారు. నిద్రలేమి సమస్య వాళ్ళు నిద్ర క్లియర్ అయింది. కాన్స్టిపేషన్ వాళ్ళకి కాన్స్టిపేషన్ క్లియర్ అయింది. జుట్టు బాగా రాలే వాళ్ళకి జుట్టు కూడా పెరిగింది. చూసారా ఎన్ని సమస్యలు సెట్ అయ్యాయో. ఓన్లీ మన ప్రయత్నం డయాబెటీస్ కోసం అయితే మన సమస్యలు అన్నీ పోయాయి. అలా వాళ్ళు హెల్తీగా ఉంటూ వాళ్ళు అదే లైఫ్ స్టైల్ని మార్చుకున్నారు కాబట్టి మా సక్సెస్ఫుల్ రేట్ని ఇవ్వగలిగాము. సో సేమ్ థింగ్ మీరు ఎవరైతే మా దగ్గర రాలేకపోతున్నారో సింపుల్ వేలో ఫాలో అవ్వండి. అండ్ మీకు డయాబెటీస్తో పాటు ఇంకేమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అండ్ స్పెషల్లీ ఆ డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ దాంతోపాటు మనం ఎలాంటి డైట్ తీసుకోవాలనేది కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా చేయండి, దానికి రిప్లై ఇస్తాము. సో ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉండొచ్చు. అండ్ స్పెషల్లీ షుగర్ ఉండేవాళ్ళు భయాన్ని వదలండి. అరే నాకెందుకు వచ్చింది ఈ ఏజ్లో, నాకెందుకు వచ్చిందంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే. దాన్ని కరెక్ట్ చేసుకుంటే అన్ని సమస్యలు పోతాయి. వచ్చిందన్న భయం ఎక్కువైపోయి మెడిసిన్స్ వాడకుండా, లైఫ్ స్టైల్ని మార్చుకోకుండా, ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా షుగర్ పెరిగి అది కాస్త పెద్ద సమస్యగా మారితే చాలా ఇబ్బంది పడతామండి. సో షుగర్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి మనం ఇష్టంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మాత్రం దాంతోపాటు ఎన్నో రకాల సమస్యలను మనం రాకుండా కాపాడుకోవచ్చు. సో కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.